బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. నేరెడ్మెట్ పిఎస్లో మైనపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసి డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ పై నూతనకల్ పిఎస్లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. నేరెడ్మెట్ పిఎస్లో మైనపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసి డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ పై నూతన్కల్ పిఎస్లో కేసు నమోదైంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ఎస్ అనిల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఒకవైపున పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసులు నమోదవగా మరికొంతమంది మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదాయి. మొత్తం 24 మంది మీద ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇందులో కొంతమంది విచారణకు కూడా పిలవడం జరిగింది. 4 ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళలో రితు చౌదరి, విష్ణుప్రియ భీమనేని, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్, ఈ 4 పోలీసులు విచారించడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో వారి యొక్క పాత్ర మీద ఆరా తీశారు. ఇదిలా ఉంటే ఈ 24 మందిలో ఇప్పుడు తాజాగా మోటో వ్లాగర్ అయినటువంటి బయ్యా సన్నీ యాదవ్ గతంలో అనేక సందర్భాల్లో కూడా తను అత్యధిక ఆదాయం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి విషయాన్ని ఆయన బాహాటంగానే బయటకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో అతను చేసినటువంటి ప్రమోషన్లకు సంబంధించి కూడా పోలీసులు కన్నెర్ర చేసి సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన విదేశాల్లో ఉంటూ ఇండియాకు తిరిగి రాకుండా తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే వీటి మీద ఇప్పుడు మరింత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పోలీసులు ఏకంగా లుకౌట్ నోటీసులను జారీ చేశారు. లుకౌట్ నోటీసులను జారీ చేసి అతన్ని ఇండియాకు రప్పించినటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మోటో వ్లాగర్గా అనేక దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కేసులు కూడా నమోదైనాయి కాబట్టి తను ఇండియాకు రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో ఎక్కడైతే ప్రజెంట్ మరి దుబాయ్లో ఉన్నాడా లేకపోతే మరొక దేశంలో ఉన్నాడనే సమాచారాన్ని కనుక్కుంటూనే తన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయింది. మరి ఎప్పటి వరకు బయ్యా సన్నీ యాదవ్ దీని మీద స్పందిస్తాడు, అసలు తను ఇండియాకు వస్తాడా రాడా అనేది పోలీసుల యొక్క నెక్స్ట్ స్టెప్ అనేది కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు 24 మందికి సంబంధించి 24 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వరుసగా ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇక నిన్న విచారణకు హాజరైనటువంటి ఇద్దరు రితు చౌదరి, విష్ణుప్రియ భీమనేని మరొకసారి వాళ్ళు పోలీసులు విచారణకు రమ్మని తెలియజేసినటువంటి పరిస్థితిలో రేపు వచ్చే సోమవారం రోజున మరికొంతమంది విచారణకు హాజరు కాబోతున్నారనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్లకు సంబంధించి కూడా ఒకవైపున రాజకీయ నాయకులు కూడా కన్నెర్ర చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చూసినట్లయితే ఆ సీనియర్ నాయకులు మైనపల్లి హనుమంతరావు కూడా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. మరోవైపున ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొంతమంది విద్యార్థి నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ అవ్వకుండా విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపున ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ను అరికట్టడం కోసం అనేక రకాలైనటువంటి ఒకవైపున పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున ఇటు విద్యార్థి నాయకులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎంట్రీ ఇచ్చి వీటన్నిటిని కూడా కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా
ఇందులో విదేశాల్లో పారిపోయినటువంటి వారి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. మరి ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్కు లుకౌట్ నోటీసులు జారీ చేయగా మరొక ఇద్దరు కూడా ప్రస్తుతం విదేశాల్లో పారిపోయారన్న విషయం తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ ఛానల్ నడిపినటువంటి ఇమ్రాన్ అనేటువంటి యూట్యూబరు, పాపులర్ యూట్యూబర్ అయినటువంటి మరొక హర్షస్ అయినటువంటి వ్యక్తి, వీరిద్దరు కూడా విదేశాల్లో పారిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనిల్. రత్న, సన్నీపై కేసు నమోదైన విషయంపై సన్నీ ఏమైనా స్పందించారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే ప్రజెంట్ ఇప్పుడు కేసు నమోదైన తర్వాత ఇంతవరకు తను ఆచూకీ లేకుండా పోయాడు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వ్యవహారం మీద స్పందించడం జరిగింది. తను ఇక్కడ లేడు. తను నూతనంగా కూడా తన సొంత ఊర్లో ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటిని నిర్మించడానికి సంబంధించి తను చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్కి అతని పైసల ద్వారా ఈ యొక్క ఇంటిని నిర్మించట్లేదు, తాము కష్టపడి నిర్మించుకుంటున్నటువంటి విషయాలను కూడా వాళ్ళ తమ్ముడు తెలియజేయడం జరిగింది. అయితే బయ్యా సన్నీ యాదవ్ మాత్రం ఇప్పుడు స్పందించకపోయినా సరే గతంలో అనేక సందర్భాల్లో మీడియా ప్రశ్నించినప్పుడు తను అంటే ఎంతో అంటే ఓల్డ్ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉన్నాను, మోటో వ్లాగర్గా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి తనకు అది ఎక్కువ ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు అనే నేపథ్యంలో తనకు వచ్చినటువంటి ఆదాయం అనేది తక్కువ ఉంది. కానీ ఖర్చు అనేది ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే తను చేసేది లేక తనను తాను నిలదొక్కుకోవడం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడం అనేది తను దాంట్లో ఒక భాగంగా చేసుకున్నాను, ఆ రకంగానే తను సర్వైవ్ అవుతున్నటువంటి విషయాన్ని బాహాటంగానే తెలియజేశాడు. సో ఇప్పుడు కేసులు నమోదైన తర్వాత మాత్రం ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇక కేవలం బయ్యా సన్నీ యాదవ్ మాత్రమే కాదు, ఇక మరికొంతమంది దాదాపు 24 మంది మీద కేసులు నమోదైతే ఇందులో కేవలం కొంతమంది మాత్రమే స్పందించడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా వీడియోలు పెట్టి ఇక మీద అంటే తాము గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి చింతిస్తున్నాము, బాధపడుతున్నాము, ఇక మీదట తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము, తమ తప్పులను క్షమించండి, ఇంకెవరు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు అనేటువంటి విషయాలను రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరికొంతమంది మాత్రం కనీసం జాడా జవాబు లేకుండా ఫోన్లు మొత్తాన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని కొంతమంది పరారీలో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళని విచారణకు పిలిచి అవసరమైతే నోటీసులు ఇవ్వడం లేదంటే అరెస్టులు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు రీసెంట్గానే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో మరి మొత్తం మీద ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కొంతమంది మాత్రమే స్పందించారు తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఈ వ్యవహారం మీద స్పందించలేదు. మరోవైపున ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నటి శ్యామల మాత్రం ఆమె కోర్టును అప్రోచ్ అయింది. హైకోర్టుకి వెళ్ళి తన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పు కూడా నిన్న సాయంత్రం వచ్చింది. ఆమెను తదుపరి తీర్పు వచ్చేంత వరకు కూడా కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని కోర్టు తెలియజేస్తూనే మరోవైపు ఖచ్చితంగా విచారణకు సహకరించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఆమెకు తెలియజేసింది. ఇక ఈ పరిస్థితుల్లో శ్యామల ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా ఒకరికొకరికి ఎవరైతే కోర్టును అప్రోచ్ అవుతున్నప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నా సరే ఒక వరుసగా షాకులు అయితే తగులుతున్నాయని చెప్పాలని. రైట్ రత్న, థ్యాంక్ యూ. సన్నీ యాదవ్ పైన ఈ నెల 5వ తారీఖున నూతన్ కల్పిస్తున్నందు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నందువల్ల అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి సంబంధించి మేము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అతను మన దేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా మనము అరెస్ట్ చేస్తాం. బయ్యా హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ టార్గెట్ మొదలైంది. హిడ్మా స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. హిడ్మా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్టు సమాచారం అందడంతో 125 గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో బలగాలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన టీం అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు పక్కా సమాచారంతో జల్లెడపడుతున్నాయి. హిడ్మాను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హిడ్మా ఆచూకీ లభిస్తే అబుజ్మడ్ అడవిలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి
హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ టార్గెట్ మొదలైంది. హిడ్మా స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. హిడ్మా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు సమాచారం అందడంతో 125 గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో బలగాలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన టీం అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు పక్కా సమాచారంతో జల్లెడ పడుతున్నాయి. హిడ్మాను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హిడ్మా ఆచూకీ లభిస్తే అబుజ్మాడ్ అడవుల్లో మావోయిస్టులకు కోల్కోలోని ఎదురుదెబ్బ తగిలినట్లవుతోంది. రైట్, ఇక ఆపరేషన్ హిడ్మాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే హిడ్మా టార్గెట్ గా కూడా అటు భద్రతా బలగాలు అయితే ముందుకైతే సాగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే నేషనల్ సెన్సింగ్ రిమోట్ వాళ్ళతో కూడా ప్రత్యేకంగా ఇప్పుడు థర్మల్ టెక్నాలజీని కూడా ఉపయోగించి కూడా అటు అడవులను అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు ఛత్తీస్గఢ్, బీజాపూర్, అదేవిధంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వారంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడి కూడా హిడ్మా టార్గెట్ గానే జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే సమాచారం అవుతుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఏదైతే భద్రతా బలగాలు దాదాపుగా 2000 మంది కూడా ఇటు దండకారణ్యం కూడా చుట్టుముట్టినట్టయితే ప్రధానంగా మనకి సమాచారం అవుతుందో ఆ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఏదైతే కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి రైట్, ఇక హిడ్మా ఆపరేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాధవి హిడ్మా కోసం అయితే భద్రతా బలగాలు అయితే భారీగా ప్లాన్ చేశాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి దాదాపు 125 గ్రామాలు కూడా ఇప్పటికే చుట్టుముట్టినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే అన్ని మార్గాలు కూడా ఏదైతే అటు సమాచారం కోసం పోలీసులు అయితే సేకరిస్తున్నట్టు తెలిసింది. ఇక దండకారణ్యంలో అణువణువును కూడా తెలిసినటువంటి హిడ్మా పోలీసుల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లయితే తెలుస్తుంది. నిజానికి హిడ్మా బలౌరిలోనే సమావేశమైనట్లు కూడా సమాచారం నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా అటు కేంద్ర బలగాలు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా ఇప్పటికే అటు అడవిలోకి దాడులకైతే పాల్పడుతున్న నేపథ్యంలోనే 30 మంది 2 వేరు గట్ల కాంకేర్ జిల్లాలో కావచ్చు, అటు ఏదైతే బిజాపూర్ జిల్లాలో జరిగినటువంటి దాడులు దాదాపు 30 మంది కూడా చనిపోవడం కూడా అందులోని భాగంగానే ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే అటు ఏదైతే బిజాపూర్ డిఐజీగా ఉన్నటువంటి సుందర్రాజ్ పీజ్ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేక టెక్నాలజీ ద్వారా కూడా అటు అడవిని కూడా వారైతే పరిశీలిస్తున్నారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి టీం అటవీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పనిచేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఏ క్షణంలోనైనా హిడ్మా పోలీసులకు చుట్టుముట్టేందుకు కూడా ఇప్పుడు ఆపరేషన్ అయితే ముమ్మరంగా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలతో పాటు అబుజ్మాడ్ అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడంతో ఈ ప్రాంతంలో కూడా తమ పై చేయనైతే భద్రతా బలగాలు సాధిస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ మాధవి హిడ్మా కోసం కూడా ఈ ఆపరేషన్ అయితే జరుగుతుందని చెప్తారు. నిన్న జరిగినటువంటి ఘటనలో అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేయడం, త్వరలోనే అటు భారతదేశం నక్సల్ రహిత దేశంగా ఉంటుందని చెప్పేసి అటు ప్రకటన చేయడం కూడా ఇందులో భాగంగానే తెలుస్తుంది. ఇక హిడ్మాన్ ఒక్కడిని టార్గెట్ చేసి హిడ్మాను అంతమొందిస్తే అటు మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కోలుకొని దెబ్బ తగులుతుందని చెప్పేసి అటు మావోయిస్టు కూడా పూర్తిగా వేరువేసిన లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఆ దిశగా కూడా హిడ్మా టార్గెట్ గా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 2000 మంది బలగాలను కూడా ప్రత్యేకంగా మోహరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ హిడ్మా ఆచూకీ లభిస్తే దాదాపు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలతో పాటు అబుజ్మాడ్ దండకారణ్యంలో కూడా పూర్తిగా వారి ఉనికిని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అటు భద్రతగా బలగాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ అటు ఏదైతే హిడ్మాకు 3 అంచెల భద్రత ఉంటుంది, ఒక 3 అంచెల భద్రత కూడా ఏదైతే TCOC అంటారో టెక్నికల్ అఫెన్సివ్ క్యాంపెయిన్ గా వీరు ఏర్పడి ముందుగా అటు ఏదైతే భద్రతా బలగాలు అంత వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ముందస్తు అంచెలా ఉన్న ముందు వరుసలో ఉన్నటువంటి వారంతా కాల్పులు జరిపి అటు హిడ్మాను కూడా తప్పించే ప్రయత్నంలో భాగంగా ఉంటది. ఏదైతే మావోయిస్ట్ భద్రతా బలగాలను టార్గెట్ గా చేసుకోండి, భద్రతా బలగాలను టార్గెట్ చేసేటంలో కూడా హిడ్మా కీలకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే హిడ్మా పై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉంది. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అటు 3 ప్రాంతాలు కూడా టార్గెట్ హిడ్మా టార్గెట్ గా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అటు అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా డ్రోన్లు, కెమెరాల ద్వారా, థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. మరికొన్ని రోజులు అంటే ఇప్పటికే అమిత్ షా ప్రకటించినట్టు 2026 మార్చి 31 లోపు మాత్రం ఏదైతే నక్సల్స్ రహిత రాష్ట్రంగా అటు దేశంగా ప్రకటిస్తామని చెప్పేసి నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తున్నాయి. హిడ్మా టార్గెట్ గా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.
కాసేపట్లో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల కానున్నారు. బెయిల్పై విడుదల కానున్నారు పోసాని. ఇప్పటికే వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 26న పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. రెడీగా మరిన్ని డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్, ఏదైతే మరి సినీ నటుడు పోసాని కృష్ణమురళి కాసేపట్లో కూడా గుంటూరు జైలు కారాగారం నుంచి కూడా రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రంలో 18 కేసులకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే ఇటీవల 17 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక కేసుకు సంబంధించి సిఐడి 301 సెక్షన్ సంబంధించి కూడా కేసు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. 2 సార్లు హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో పిటిషన్ కూడా 2 సార్లు కొట్టేసినటువంటి పరిస్థితి. అటు సిఐడి అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే గతంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు పై వచ్చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు అటు రాష్ట్రంలో కలకలం రేపడినాయి. అదేవిధంగా అటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఫిర్యాదు అందుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరి కాసేపట్లో నిన్న బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో అటు దేశం విడిచి వెళ్లరాదంటూ కూడా అటు ఆ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ప్రతి వారానికి ఒకసారి కూడా సిఐడికి సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా హాజరు కావాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న కొంత పత్రాలు లేట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం న్యాయవాదులు సబ్మిట్ చేశారు. అయితే మరి కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా అటు మార్కెట్ యాక్ట్ చైర్మన్ కూడా అక్కడికి వచ్చారు. ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే మరి ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే మరి మరో పీటీ వారెంటీ ప్రభుత్వం దాఖలు చేసేటువంటి అవకాశం ఉందని ఒక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా దానికి కూడా పూర్తిగా లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు కూడా పోసాని జైలు నుంచి ఒక బిగ్ రిలీఫ్ అందిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఏదైతే న్యాయమూర్తి ముందు కూడా ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, బెయిల్ మంజూరు చేయాలని ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కూటమి సర్కారు తీవ్రంగా కూడా ఈ విషయాలు పరిగణనలో తీసుకుంది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అటు పవన్ కళ్యాణ్, లోకేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు మీడియాలో కలకలం రేపినటువంటి నేపథ్యంలో కూడా అటు ఎట్టకేలకు కూడా అటు రిమాండ్ ఖైదీగా కూడా ఇప్పటి వరకు జైలు జీవితం అందించినటువంటి నేపథ్యంలో ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా గుంటూరు కారాగారం నుంచి కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా అంబటి రాంబాబు కూడా జైలు వద్దకి చేరుకున్నాడు. అని రైట్ రమేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ క్షత్రియ హోటల్లో తనిఖీలు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లో ఎక్కడ చూసినా ఈగలు, బొద్దింకలు ఉండడంతో అధికారులు హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటలలో కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒకే చోట నిల్వ ఉంచడంతో ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ క్షత్రియ హోటల్లో తనిఖీలు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లో ఎక్కడ చూసినా ఈగలు, బొద్దింకలు ఉండడంతో అధికారులు హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటలలో కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒకే చోట నిల్వ ఉంచడంతో ఫైర్ అయ్యారు. తన ఫేస్బుక్ అకౌంట్ను హ్యాక్ చేశారంటూ కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూడ్ పిక్స్ అప్లోడ్ చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన గొంతు నొక్కడమే కొందరు పనిగా పెట్టుకున్నారన్నారు. తనను డ్యామేజ్ చేస్తే వారి అవినీతిని బయట పెట్టలేరని అనుకుంటున్నారని, కానీ ఇలాంటి వాటికి తాను భయపడనన్నారు. నేను సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ డి కవిత గారిని కలవడానికి కారణం 18 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్ నే మార్చి 3వ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి 3 నుంచి ఈరోజు మార్చి 22 19 రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేస్బుక్ చూడండి, 18 లక్షల మంది ఫాలోవర్స్. మేడం కవిత గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే కాపీ టు ద మార్క్ జకర్బర్గ్ అండ్ కాపీ టు ద ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ కాపీ టు ద మీడియా. ఎందుకు అంటే నా వాయిస్ ని నేను ఇక్కడ అవినీతి పనులందరినీ ఎత్తి చూపిస్తున్నాను.
నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి, నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి, నా మీద ఏ నింద మోపాలి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు దానం చేశానే తప్ప, 3,10,000 మంది అనాథులను కాపాడానే తప్ప, 40 లక్షల వితంతుల్లో ఆదుకున్నానే తప్ప, 2,10,00,000 యూత్ ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు. నంద్యాల జిల్లాలో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కోవెలకుంటలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేసుకున్న మహిళలలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కొందరు మహిళలు సీఈఓ స్వస్థలం కడపకు వెళ్లి అతని గురించి ఆరా తీశారు. దీంతో వారికి నిరాశ మిగిలింది. కోవెలకుంట పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల బాలసుబ్బయ్య ఈ సంస్థలో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. అతనికి వడ్డీతో కలిపి సుమారు 7,40,000 రావాల్సి ఉంది. అయితే జననీ బ్యాంకు సిబ్బంది బాలసుబ్బయ్యకు చెక్ ఇచ్చారు. నగదు డ్రా చేసుకునేందుకు అతని సేవింగ్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా జననీ మహిళా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. మహిళా బ్యాంకు సీఈఓ వెంకటరమణకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. 20 రోజుల నుండి అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కోవెలకుంట్ల పట్టణానికి చెందిన హరిప్రియ అనే మహిళను బ్యాంకు ట్రెజరర్గా నియమిస్తున్నానని, ఆమె నుండి 8 తులాల బంగారు 5 లక్షల నగదు తీసుకున్నారు. బంగారం లాకర్లో ఉంచుతానని చెప్పి అధిక వడ్డీ పేరుతో మోసం చేశాడని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు. తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి తెలిపారు.